వార్డుకు సంబంధించి సభని వార్డు 10లో మనము ఈరోజు పెట్టుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కౌన్సిలర్ మంజుల గారికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన పట్టణ అధ్యక్షులు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు సాయిబాబా గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ గారికి, అదే రకంగా మురళి గారికి, ఇంద్రమ్మ కమిటీ సభ్యులకి, చెప్పల్లి నారాయణకి, ముఖ్యంగా వార్డు 10 ఇక్కడ నివసించే అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, కొద్దిగా మాట్లాడకండి అమ్మా. మాట్లాడితే ఓ తల్లి, నేను మాట్లాడేది మీ గురించే. మీకు ఏదైనా సమస్యలు ఏమేమి ఉన్నాయో కొన్ని కొత్త రేషన్ కార్డులు, అదే రకంగా ఇందిరమ్మ ఇండ్లు 3500 ఇల్లు ఇచ్చారు. అందులో భాగంగా మొట్టమొదటిగా ఏంటంటే ఎవరికైతే జాగాలుండి ఇల్లు లేదో ఉన్నారో వాళ్ళని కానీ, లేకపోతే ఏదైనా అగ్నిమాపక కరెంటుతో చాకచ్చి కాలిపోయిన వాళ్ళే కానీ మొదట ప్రాధాన్యతగా తీసుకొని 21 మందికి ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీ యొక్క కౌన్సిలర్ మేడం చెప్పుండ్రి, అట్లనే అప్లికేషన్ కూడా సాధ్యమైనంత వరకు 100కి 100% రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి మేమందరం కలిపి మీకు అందరు కూడా ఇస్తున్నాం. ఇల్లు మాత్రం ఇప్పుడు జాగా లేదు కనుక వచ్చే రోజులలో ఏడేడ జాగాలు ఉన్నాయో చూసుకొని మళ్ళా తొందరలోనే. అంతేకాకుండా ఇక సమస్యలు ఒకటేమో శ్మశాన వాటిక నిర్మాణం. మనం ఆల్రెడీ శ్మశాన వాటికకి గోడ ఎవరో కట్టిరు, దానికి కొంత నిధులు కూడా మనం ఒక 15 లక్షల వరకు శ్మశాన వాటికకి నిధులు పెట్టినాం. అది కూడా 2-3 రోజుల్లో అది కూడా శాంక్షన్ ఆల్రెడీ అయిపోయింది. మనకి ప్రొసీడింగ్ కాపీ వస్తుంది. కాంట్రాక్టర్ ఎవరైనా ఉంటే మీరు చూసుకొని చేసుకోండి, ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తా. అట్లనే బీటీ రోడ్ ఒకటి మన ఏమంటారు అదారి గంగాధర్ ఫంక్షన్ పక్కకి వెళ్ళి రామరెడ్డి సార్ ఇంటి నుంచి అటు రోడ్డు కలిపే విధంగా కూడా ఒక బీటీ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేపిస్తున్నాం. అంతేకాకుండా సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా చాలా ఘోరంగా అధ్వానంగా ఉందని చెప్పి మిత్రుడు మురళి చెప్పిండు. దానికి సంబంధించి కూడా ఇంచుమించు ఒక 60-70 లక్షల మన సార్ ఉన్నారు, సురేందర్ రెడ్డి సారు, రామాగౌడ్ సారు, శ్రీనివాస్ రెడ్డి సారు, రామరెడ్డి సారు, వీళ్ళు మన సార్లు అనమాట. సరే, సార్లందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏది ఏమున్నా సరే, ఇంకా ఏ ఎలక్షన్ అయినా సరే చేతి గుర్తుకు వేసి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. అర్థమైందా? ఏది ఏమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీలాంటి వాళ్ళ కోసమే ఉంది, ప్రజల కోసం, బీదవారి కోసం, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసమే పనిచేస్తుంది. కనుక గతంలో మీరు ఏడన్నా చూసుకోపోరు, ఏ ఊర్లో పోయినా సరే ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో ఉంటాయి. ఇన్నర లేదమ్మా, ప్రతి దగ్గర ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి. మీ కాలనీలో లేవు కావచ్చు కానీ అన్ని కూడా ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి, ఇందిరమ్మ ఫ్లాట్లు ఉంటాయి. ఎక్కడ పోయినా కానీ గతంలో ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళే చేసారు. అందుకోసము రానున్న రోజుల్లో కూడా మీకు ఏ సమస్య ఉన్నా కానీ మేమందరం కూడా ఉన్నాం. ఆఫీసర్లు కూడా మీ దగ్గరికే వచ్చారు. ప్రజాపాలన అంటే మీ దగ్గరికే వచ్చి మీతో ఏమేమి సమస్యలు ఉన్నాయో తీసుకొని దానికి సంబంధించినది కూడా సర్వే చేసి ఇమ్మీడియట్ గా మీకు అందరికీ ఇచ్చే విధంగా మా అధికారులందరూ కూడా పనిచేస్తున్నారు. కనుక మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి. అరే ఆయనకు వచ్చే నాకు రాకపోయే, ఆమెకు వచ్చే నాకు రాకపోయే, ఏం లేదు, అందరికీ ఇస్తాం, అన్ని ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మీకేదైనా ఇంకా సమస్యలు ఉన్నా సరే చెప్పండి, అధికారులకు చెప్పండి, మీ కౌన్సిలర్ అమ్మకి చెప్పండి. ఈ మురళి పూర్ణ అయితే మీ ఆడకట్టు నేను పొద్దున్న లేస్తే ఒకటిసారి నచ్చిపోతాడా లేదా రోడ్డు మీద? ఇక గట్టిగా తిరుగుతాడు. కనుక ఏదున్నా చెప్పుండ్రి, ఏదున్నా మీకు మంచి చేసేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేమందరం కూడా మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకేమన్నా సీసీ రోడ్డు కూడా
అవసరం ఉంది. ఆడికి వెళ్ళి బ్రిడ్జ్ దాకా సీసీ రోడ్, నీ చర్చి ముందట అంతా కూడా సీసీ రోడ్లు వేసుకుందాం. ఓకేనా? ఏదున్నా మేము మీకు ఎప్పుడు ఏం పని ఉన్నా సరే దవాఖానలకు పోయినా చెప్పుకోండి మనోనికి. అర్థమవుతుందా? ఏదన్నా ప్రైవేట్ దవాఖానలకు పోతారు, 50,000 అయింది, 60,000 అయింది చెప్తే ఏమైతుంది, కొంత డిస్కౌంట్ చేపిస్తాం. అది కాకుండా ఇంకేదైనా పెద్ద బీమార్ ఉంది, మీరు హైదరాబాద్ కట్టాలా చెప్పుకోండి, నిమ్స్ దవాఖానలో బెడ్లు ఇప్పించి సగం పైసలు ముఖ్యమంత్రి గారి ద్వారా మనం కట్టిద్దాం. ఏదున్నా తక్కల కట్టుకొని బయట కద్దాం. ఇంకా ఏదన్నా మీకు బీమార్ ఉంటే చెప్తే మీకు ఇక్కడ నిజామాబాద్లో కొన్నిట్లలో ఆరోగ్యశ్రీ ఉంటుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది, తెలుసు కదా? హార్ట్ అటాక్ వస్తే నిజామాబాద్లో ఒక 2 దవాఖానలు ఉన్నాయి. వాళ్ళు ఖాళీ మనం పోయి మన కొత్త రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఇస్తే రూపాయి కట్టనవసరం లేదు. ఏదున్నా ప్రభుత్వం కడతారు. కానీ మీరు ఎవరన్నా ఎవరో చెప్పిర్రు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పిండు ఆయన పెద్ద దవాఖానలో పోయిర్రా, ఇక ఉన్న జాగా కూడా అమ్ముకోవాలా. అర్థమైందా? అందుకోసం జాగ్రత్తగా ఏదైనా ఉంటే మనల్ని చెప్పుండ్రి. ఏదున్నా సరే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీకు అండగా ఉంటుంది. మీకు మంచి నాయకుడు ఉన్నాడు, ఈ అమ్మ ఉన్నది. ఏమున్నా కానీ మీ సమస్యలు తీర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వార్డ్ 10 సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.